యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో నేను 9th మంత్లోకి ఎంటర్ అయిపోయాను. సో నా శ్రీమంతంకి కొన్ని నేను డెకర్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి, అవి నేను ఎలా డెకర్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఒక్కొక్కటిగా చూపించేస్తాను, చూసేయండి. నేను మీషోలోంచి తీసేసుకున్నా ఈ ప్రోడక్ట్స్ అన్నీ. సో మీకు కూడా కావాలంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయండి. డెకర్కి అయితే సూపర్ అనిపిస్తాయి. సో నేను ఒక్కొక్కటిగా చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఎలా డెకర్ చేశానో ఒక పిక్ కూడా పెడతాను చూడండి. ఇలా నేను డెకర్ చేశాను. ఇది వచ్చేసి కేక్ స్టాండ్ అనమాట. మనకి ఇలా 3 పీసెస్తో వచ్చేస్తుంది. ఇది జస్ట్ మనకి 300 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇలా 3 వచ్చేసాయి, ఇలా 3 పీసెస్. అండ్ ఇక్కడ మనకి ఇలా డై చేసేకి ఇలా ఇచ్చారనమాట. మొత్తం మనకి మెటల్ పీస్ అనమాట. ఇది చాలా చాలా మంచి క్వాలిటీతో వచ్చేసింది. ఎంత బాగుందో అసలు. కేక్ స్టాండ్ అనమాట ఇది నేను డెకర్కి యూజ్ చేశాను. ఒకసారి పెట్టేసి చూపిస్తాను చూడండి ఎలా అనిపిస్తుందో మీకు ఫైనల్ లుక్ అయితే. ఇది సో ఇలా ఉంటుందన్నమాట. సో దీని మీద నేను ఇలా 9 స్టాండ్స్ తీసుకున్నాను మీషోలోంచి. అన్నీ మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేసాయి అనమాట. జస్ట్ 300 రూపీస్లోనే ఇది మనకి కేక్ స్టాండ్ వచ్చేసింది. మనకి మెటల్ అనమాట. ఇది చూడండి ఎంత మంచి క్వాలిటీలో వచ్చేసిందో చూడండి. ఇక్కడ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. వీటిలో వేరే వేరే మోడల్స్లలో కూడా ఉన్నాయి, అంటే కేక్ స్టాండ్స్లలో. బట్ నాకు ఈ స్టాండ్ చాలా బాగా నచ్చేసి తీసుకున్నాను. అండ్ దీని మీద నేను ఇంకొక 9 ఇంచెస్ ప్లేట్ తీసుకున్నాను, ట్రే లాంటిది. అది స్వీట్స్ పెట్టేకి ఒకసారి వీడియో కూడా నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. ఇలా నేను దీంట్లో బౌల్స్ ఈ ట్రేలో మనకి ఇలా స్వీట్స్ 9 రకాలు పెడతారు కదా, 9 రకాల స్వీట్స్, పండ్లు, గాజులు అవి అలా పెడతారు కదా. వాటి కోసం నేను దీనిపైన ఒక 9 ట్రేస్ తీసుకున్నాను అనమాట. ప్రతిదీ 9 ఇంచెస్దే తీసుకున్నాను. సేమ్ మనకి అదే లెంత్లో ఉంటే బాగుంటుంది కదా ప్లేట్ అని చెప్పేసి అది కూడా చూపించేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ప్లేట్స్ అనమాట. ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూసా అంటే కింద స్టాండ్ టైప్ కూడా మనకి ఇచ్చేసారు. అండ్ డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఇలా వచ్చేసింది ట్రే. ఇందులో మనకి 8 ఇంచెస్లో, 6 ఇంచెస్లో, 9 ఇంచెస్లో అవైలబుల్లో ఉన్నాయి. బట్ నాకు 9 ఇంచెస్ కావాలని చెప్పి తీసుకున్నా. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ స్టాండ్ మీద ఇలా పెట్టేయాలి. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా నార్మల్ ప్లేట్స్లలో మనం డెకర్ చేసే కన్నా ఇలాంటి వాటిల్లో అని చెప్పి కొన్నాను. ఇది కూడా మనకి ఇది అంతా మెటల్లో వచ్చేసింది అనమాట చూడండి. అండ్ మనకి ఇలా స్టాండ్ కూడా ఇలా ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో. చాలా చాలా బాగుంది డిజైన్ కూడా. ఇలా పెట్టచ్చు అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీనికి నేను డిఫరెంట్గా డిజైన్ చేయాలి అనుకున్నా. దీంట్లో స్వీట్స్ అవి అంటే ప్లేట్లో పెట్టి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను ఒక పేపర్ లాగా పెట్టేసి దాంట్లో స్వీట్స్, పండ్లు, బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేసి దీనిపైన నెట్ కూడా నేను వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి. సో దీనిపైన నేను ఇక్కడ నెట్తో మొత్తం కవర్ చేసేసి దానికి థ్రెడ్లా కట్టేసి మళ్ళీ బౌ పెట్టాను అనమాట. చాలా చాలా బాగుంది దాని లుక్ అయితే. అండ్ మనకి ఇలా చిన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇది చాలా ట్రెండింగ్, మనకి పూలమాలకి వేస్తారు. సో అది కూడా పెట్టేసి వేశాను. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇలా మేము శ్రీమంతానికి నేను ఇలా ఎక్కడో చూసాను అనమాట, ఇలా డెకర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా డెకర్ చేశాను. ఇలా 9 ప్లేట్స్ ఇలా మొత్తం నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏమంటే దీనికి నేను సైడ్ వచ్చేసి ఫ్లవర్ స్టాండ్స్ లాంటివి కూడా తీసుకున్నాను. అవి కూడా చూపించేస్తాను చూడండి. ఇలా తీసేసుకున్నాను అనమాట. ఇవంతా వచ్చేసి మనకి మొత్తం మెటల్లోనే వచ్చేసింది. ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇది మనం ఇలా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది. దీనికి ఇలాంటివి వచ్చాయన్నమాట. సో ఇక్కడ కింద మనం ఇలా స్టాండ్ లాగా పెట్టేకి ఇది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి తీసుకున్నానంటే ఇక్కడ ఒక యాక్చువల్ దీని పిక్ కూడా పెడతాను చూడండి. మంచిగా దీంట్లో వాటర్ వేసేసి ఇలా వాటర్ వేసి ఇక్కడ ఫ్లవర్స్ వేసేసి దీంట్లోకి నేను ఇలా డెకర్ లోటస్లో తీసుకున్నాను. 6 పీసెస్ వచ్చేసాయి. ఇవి కూడా మీషో నుంచి తీసుకున్నాను, తక్కువలోనే వచ్చేసాయి మనకి. జస్ట్ ఇలా వాటర్లో వేసేసి ఈ వాటర్ క్యాండిల్స్ అనమాట. ఇలా వాటర్లో వేస్తే మనకి లైటింగ్ కూడా వచ్చేస్తాయి, ఫ్లవర్స్ వేసేసి మొత్తము. సో ఇలా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది ఎలా సెట్ వచ్చిందో కూడా చూపిస్తాం మీకు ఎట్లా అనేది. ఒకటి పెద్ద పెట్టాను కదా,
ఇప్పుడు చిన్నది ఇట్లా మనకి 3 సైజెస్లో వచ్చాయన్నమాట ఇవి. అలా 2 సెట్స్ తీసుకున్నాను నేను. ఆ 2 సెట్స్ కూడా చూపిస్తాను ఉండండి. సో ఇలా మనకి ప్రతి దాంట్లో ఒక లోటస్ క్యాండిల్ వేసేసేటట్టు తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి లాస్ట్ ఇది అన్ని సెట్ అనమాట. ఇది పెద్ద బౌల్ అనమాట. ఇది పెద్దదిగా వచ్చేసింది, దీనికి ఇలా వచ్చేసింది అనమాట. సో దీంట్లో ఎక్కువగా వాటర్ వేసి ఎక్కువ మనం ఫ్లవర్స్ అంతా వేసి ఇలా క్యాండిల్ పెట్టేసేటట్టు తీసుకున్నాను. చాలా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు వీటితో. ఇలా నేను 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ. అలాగే నేను ఈ దీపాలు కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ అక్కడ ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మనము ఫ్యాన్స్ లేకుండా ఫంక్షన్ చేసుకోవాలంటే కూలర్ అదంతా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నేను లైటింగ్ దివాస్ తీసేసుకున్నాను. ఇలా మనం జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవడమే అనమాట. మొత్తం లైట్స్తో వచ్చేస్తుంది. అండ్ లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది, డెకర్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా పెట్టుకోవాలి జస్ట్ అంతే. చాలా చాలా బాగా లైటింగ్స్తో మంచిగా వచ్చేసాయి అనమాట. ఇవి కూడా ఒక సెట్. వీటిలో మనకి కొన్ని లేయర్స్లలో కూడా ఉన్నాయి. జస్ట్ ఇది వచ్చేసి 1 2 3 4 5 లేయర్స్లో వచ్చింది కదా, మనకి 3 లేయర్స్లో 2 లేయర్స్లలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ సెట్స్ అన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ డెకర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఇలాంటి ఏదైనా మినీ ఫంక్షన్స్ మీరు ఇంట్లో చేసుకోవాలన్నా లేదు బయట చేసుకోవాలన్నా కూడా చాలా బాగా డెకర్ చేసుకోవచ్చు. మీషోలో మనకి నార్మల్గా కాకుండా ఇంకా చాలా క్లాసీ లుక్లో కూడా మనకి ఇలా డెకర్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి. ఇంకా అలాంటివి కూడా కావాలంటే వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ నేను తీసుకున్న ఈ ప్లేట్స్, ఈ ట్రేస్, ఈ కేక్ స్టాండ్స్, ఈ బౌల్ సెట్స్, అలాగే లోటస్ క్యాండిల్స్, వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.